హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. ప్లాస్టిక్ సంచులు ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే ఎక్కువగా కనిపిస్తుంది కదా. అయితే హైదరాబాద్ గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పాస్ చేసినా అలాగే ఎంత ఫైన్స్ వేసినా ఈ ప్లాస్టిక్ కవర్స్ యూజ్ అనేది మాత్రం పూర్తి స్థాయిలో తగ్గించడం అనేది కష్టం అనే చెప్పొచ్చు. ఎందుకంటే అది మన నిత్యావసరంలాగా మారిపోయింది. ఇంతకుముందు కాలంలో అయితే ఎవరు బయటికి వెళ్ళినా కానీ చేతులు ఒక సంచి పట్టుకుని వెళ్ళే అలవాటు అయితే ఉండేది. ప్రజెంట్ అయితే అట్లా కాదు. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ని తీసుకెళ్లే అలవాటు అనేది కామన్ గా చూస్తున్నాం. అయితే మనం బయటికి వెళ్ళిన తర్వాత కామన్ గా ఏది తీసుకున్నా కానీ పక్కన షాప్ లో కవర్ని కొనేస్తున్నాం. ప్లాస్టిక్ ని ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిదని మనందరికీ తెలుసు. అది భూమిలో డీకంపోజ్ అవ్వడానికి కూడా కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. అయినా కూడా ప్లాస్టిక్ యూజ్ అనేది తగ్గట్లేదు. సో ప్రస్తుతం మనం హైదరాబాద్ బాల్నగర్ ఫ్రూట్ మార్కెట్ లో ఉన్నాం. ఇక్కడ మోవెట్ సంస్థ వాళ్ళు ఏటీబీ అనే మిషన్ ని పెట్టారు. ఏటీబీ మిషన్ ఏంటి అనుకుంటున్నారా? ఏటీఎం మిషన్ లాగే ఏటీబీ మిషన్ అంటే ఎనీ టైం బ్యాగ్ అనమాట. 10 రూపీస్కే క్లాత్ బ్యాగ్, అంటే ప్లాస్టిక్ నో ప్లాస్టిక్ అనమాట. ఒకసారి ఈ మిషన్ ని మీకు చూపించేద్దామని ఈ రోజు వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఏటీబీ అంటే ఎనీ టైం బ్యాగ్ అనమాట. మోవెట్ సంస్థ వాళ్ళు జీహెచ్ఎంసీ సహకారంతో హైదరాబాద్ లో కొన్ని ఎక్కువగా ఎక్కడైతే ప్లాస్టిక్ కవర్స్ యూజ్ చేస్తున్నారో అక్కడ ఇలాంటివి పెట్టడం అనేది జరిగింది. దీనివల్ల ఎవరైతే ఉపాధి లేని మహిళలు ఉంటారో వాళ్ళకి క్లాత్ బ్యాగ్స్ అనేవి తయారు చేసి కొంచెం ఉపాధి కల్పించడం కూడా జరుగుతుంది. అయితే ఇది కేవలం 10 రూపీస్ మాత్రమే. ఒకసారి చూసుకునేది దీని స్ట్రక్చర్ చూడండి, సేమ్ బ్యాగ్ లానే ఉంది. గ్రీన్ అండ్ వైట్ కలర్ లో ఉంది. ఇది సోలార్ పవర్ ద్వారా నడుస్తుంది. పైన చూస్తే కనిపిస్తుందా మీకు? సోలార్ పవర్ ద్వారా నడుస్తుంది. 10 రూపీస్ పెడితే క్లాత్ బ్యాగ్ వచ్చేస్తుంది. దగ్గర ఇది 5 to 7 kgs అయితే యూజ్ అవుతుంది, దానికి యూజ్ చేయొచ్చు అని అయితే నేను చూసాను. ఒకసారి 10 రూపీస్ పెట్టి ఆ కవర్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, పెట్టి ఎలా తీస్తారు అనేవి మనం చూద్దాము. సో చూసారు కదా, ఇప్పుడు నా దగ్గర అయితే 10 రూపీస్ ఉంది. దీన్ని పెట్టి బ్యాగ్ ఎట్లా తీయాలనేది నేను మీకు చూపిస్తాను. ఇది మిషన్ స్ట్రక్చర్ అనమాట. ఈ 3 లైట్స్ ఉన్నాయి కదా, గ్రీన్ లైట్ ఉంటే మిషన్ ఆన్ అయి ఉంది అని అర్థం. అలాగే కింద మనకి చూపిస్తుంది కదా 462 బ్యాగ్స్ ఉన్నాయి ఇందులో స్టాక్. ఇంకా అంటే ఇందులో ఒక 500 బ్యాగ్స్ అయితే అవైలబుల్లో పెట్టుకోవచ్చు. స్టాక్ 500 పెట్టుకోవచ్చు, 500 బ్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఇందులో ఆల్రెడీ యూజ్ చేశారు. 462 మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే మనకి స్కానింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే చాలామంది క్యాష్ని ఇప్పుడైతే ఎవరు యూజ్ చేయట్లేదు, చాలా తక్కువ కదా, అందరూ ఫోన్పే అవి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ స్కానింగ్ కూడా ఉంది, ఫోన్పే చేయొచ్చు. సో నేను 10 రూపీస్ అయితే పెడుతున్నాను. లోపలికి తీసుకుంది, సౌండ్ కూడా వినిపిస్తుంది. ఇటు సైడ్ నుంచి బ్యాగ్ వస్తుంది, చూస్తే కనిపిస్తుంది కదా. తర్వాత కొంచెం గట్టిగానే లాగాలి, అంటే దీనికి థ్రెడ్ ఉంది. 1 by 1 దీనికి అటాచ్ చేసి పెట్టినట్టున్నారు. సో మనం చూసుకుంటే 10 రూపీస్ కాగితం పెట్టిన తర్వాత ఇది స్కాన్ చేయొచ్చు, ఇక్కడ కాగితం పెట్టొచ్చు 10 రూపీస్కి. అలాగే కిందకు వస్తే ఇక్కడ చూడండి 5 రూపీస్ కాయిన్స్ 2 పెట్టాలి. 5 10 రూపీస్ కదా, 5 రూపీస్ కాయిన్స్ 2 పెడితే కూడా సేమ్ బ్యాగ్ వస్తుంది. ఇక్కడ మీకు ఇచ్చారు కూడా 5 రూపీస్ కాయిన్స్ 2 పెట్టాలని. అండ్ కింద చూస్తున్నారా, ఇక్కడ 1 10 రూపీస్ కాయిన్ పెట్టొచ్చు, అంటే కాయిన్ ఉన్న వాళ్ళు కాయిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేశారు కూడా కరెక్ట్గా 10 రూపీస్ కాయిన్ అయితే ఒకటి చేయమని, 5 రూపీస్ కాయిన్స్ అయితే 2 చేయమని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇట్లా చేస్తే కూడా బ్యాగ్ వస్తుంది. కింద కూడా చూడండి, ఇది అనమాట సేమ్ బ్యాగ్, లోపల ఇట్లానే ఉంటుంది. బ్లూ కలర్ అండ్ బిస్కెట్ కలర్తో వచ్చి మోవెట్ సంస్థ వాళ్ళు దీన్ని పెట్టి ఇట్లా చేస్తున్నారు జీహెచ్ఎంసీ సహకారంతో హైదరాబాద్లో. అలాగే కింద చూడండి, స్వచ్ఛ హైదరాబాద్ స్వచ్ఛ తెలంగాణ, ఇది కాన్సెప్ట్ అసలు మెయిన్. ఎందుకంటే ప్లాస్టిక్ బ్యాగ్స్ యూజ్ చేయకుండా ఉండడం కోసం. ఇక్కడ చూస్తే మీకు కింద కనిపిస్తుంది నో ప్లాస్టిక్ బ్యాగ్స్ అని. సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్, అంటే మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ తీసుకుంటే అది కేవలం సింగిల్ యూజే అవుతుంది. అదే క్లాత్ బ్యాగ్స్ అయితే వాష్ చేసిన తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు, దేనికైనా యూజ్ చేయొచ్చు. ఇట్లా ఫ్రూట్ అని, వెజిటేబుల్ అని, ఆర్ మనకి చిన్న సరుకులు తెచ్చుకోవడానికి కూడా అది చాలా ఉపయోగకరంగా ఉంది. చూస్తే 5 to 7 kgs వరకు పడుతుంది అందులో. సో ఇది అనమాట బ్యాగ్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. క్లాత్ బ్యాగ్ అంటే ఎట్లా ఉంటుందో అనుకున్నాను నేను. ఓపెన్ చేసి చూస్తే చాలా బాగుంది. స్పేస్ కూడా చాలా ఉంది. ఇందులో 5 to 7 kgs అయితే వేసుకోవచ్చు. మీకు చూస్తే కనిపిస్తుందా, చాలా క్లియర్గా ఉంది. బ్లూ కలర్ ఇచ్చారు పైన, కింద క్రీమ్ కలర్లో ఉంది. దీనిపైన కూడా మెన్షన్ చేశారు మోవెట్ సంస్థ వాళ్ళు జీహెచ్ఎంసీ సహకారంతో ఈ బ్యాగ్స్ అనేవి పెట్టడం జరిగింది. ఏటీబీ అని బ్యాగ్స్ ఎక్కడైతే కొన్ని స్టాల్స్ లాగా ఏర్పాటు చేసి ఏటీబీ మిషన్ లాగా పెట్టేసి ఇట్లా బ్యాగ్స్ అనేవి అయితే అందరికీ అందుబాటులో పెట్టారు.
క్లాత్ కవర్ కాబట్టి దీనివల్ల పెద్ద మనకి రిస్క్ కూడా ఏమీ ఉండదు. అంటే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేస్తే అది భూమిలో డీకంపోజ్ అవ్వడానికి కొంచెం చాలా కాలం పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా మనకు తెలుసు. ఇది మన జనరేషన్కే కాదు, ముందున్న జనరేషన్లకు కూడా చాలా రిస్క్ అనే చెప్పొచ్చు. అదే క్లాత్ బ్యాగ్ అయితే అందరూ యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా 10 రూపీస్ క్లాత్ బ్యాగ్. ఇప్పుడు ఈ బ్యాగ్ 5 to 7 kgs అయితే వెయిట్ని కవర్ చేస్తుందని అయితే విన్నాను నేను. ఒకసారి మనం లైవ్లో, నేను ఫ్రూట్ మార్కెట్లో ఉన్నాను, లైవ్లో మీకు ఎన్ని ఫ్రూట్స్ పడతాయి, ఎన్ని కేజెస్, ఎంత వెయిట్ పడుతుంది అనేది కూడా నేను చూపిస్తాను. నాతో పాటు రండి. నేనైతే పుచ్చకాయల దగ్గరకు వచ్చాను ఇప్పుడు. సో ఎంత పడుతుంది, ఎంత కేజీస్ ఉంది అనేది వెయిట్ కూడా చెక్ చేద్దాం. 8 kgs వరకు ఆపింది. 7 అయితే బెస్ట్. 7 అయితే యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. 8 అంటే ఓవర్గా ఉంది, అంటే మోయడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంది. 7 అయితే చాలా ఈజీగా ఉంటుంది. 7 kgs అయితే యూస్ చేసుకోవచ్చు. 5 to 7 kgs వరకు అయితే ఇది చాలా యూస్ అవుతుంది. సో చూసారు కదా 10 రూపీస్ క్లాత్ బ్యాగ్ ని. అలాగే ATP మిషన్ కూడా ఎలా వర్క్ అవుతుంది, యూజ్ ఏంటో కూడా నేను చెప్పాను కదా. సో ఇందులో ఎంత వెయిట్ కూడా మనకి పడుతుందో కూడా నేను క్లారిటీగా మీకు చూపించాను. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి. ఇట్లాంటి క్లాత్ బ్యాగ్స్ ని క్యారీ చేయండి మీతో పాటు. చాలా సింపుల్ గా ఉంది. ఇది పెద్ద ఎంతగానో స్పేస్ కూడా చేయదు, ఫోల్డ్ చేస్తే చాలా చిన్నగా అవుతుంది. పర్యావరణాన్ని పరిరక్షించండి. సాధ్యమైనంత వరకు ఇలాంటి క్లాత్ బ్యాగ్స్ ని యూజ్ చేయండి. కెమెరామెన్ విష్ణుతో రత్న, క్యూబ్ టీవీ.